నోవాటెల్లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం. ఓవర్ వెయిట్ వల్ల ఉండాల్సిన ఎత్తు కంటే కిందకి దిగిన లిఫ్ట్. పవన్ కు అస్వస్థత. కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం. ఏపీలో కృష్ణా నదీ తీరంలో భారీ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం. రాబోయే 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. తెలంగాణలో మరో 3 రోజులు వానలే. హైదరాబాద్ తో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లో నోవాటెల్లో సీఎం ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో మొరాయించింది. ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ కిందికి దిగింది. దీంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే లిఫ్ట్ ఓపెన్ చేసి సీఎం రేవంత్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. बना रहे बोले भैया पैसे लिए बना रहे क्या बनाए। ప్రస్తుతం ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. అయితే ఈ భేటీలో మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీ ఖాళీగానే కనిపించింది. ఇవాళ ఉదయం 10:30 ప్రాంతంలో పవన్ మంత్రివర్గ సమావేశానికి వచ్చారు. అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిపోయినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ల మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం అప్పులు చేసి వాటిని తీర్చే దారి లేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదే విషయమై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తాజాగా యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా తన గన్మ్యాన్ ఘాతకాన్ని ఆయన బయటపెట్టారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఆయన సూచించారు. పిల్లల్ని బాగా చదివించండి. ఒకటి ఈ మధ్యన పిల్లలు జర ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అదేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లక లేకపోతే రెమీ గేమ్ లక పబ్జీ గేమ్ లక అవోటి ఇవోటి ఆడి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యే వాళ్ళని పరిశాన్ చేస్తున్నారు. నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే,
ఏ షార్ట్ కట్ ఎవరు మనకు పైసలు ఇవ్వడు. ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా, రాత్రికి రాత్రే నేను పెద్దగా అయిపోతా, కారు కొంటా, మోటార్ సైకిల్ కొంటా, ఇల్లు కడతా అని నీ ఆలోచన మంచిదే. కానీ ఎవడు మనకు పైసలు, నిన్ను గుంజుకోనికే వాడు గేమ్లు పెట్టారు తప్ప నీకు పైసలు నీకు పెట్టారు. వాడు మోసం. అందులోకి పోకుండ్రి, మీ అయ్యేవాళ్ళు పరిశాన్ చేయకుండ్రి, మీరు పరిశాన్ కాకుండా. నా దగ్గర ఒక గన్మెన్ రాముని పట్ల ఊర్లో ఇట్లనే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలియక ఇద్దరు చిన్న పిల్లలు 5 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చంపిండు, భార్యను కాల్చి చంపిండు, ఆయన కాల్చుకొని చచ్చిపోయింది. ఎందుకు? ఈ ఆన్లైన్ గేమ్లలో పైసలు కూడా కొట్టి అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం జల్లక ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇలా ఏ ఊర్లో పోయినా పిల్లలు రాత్రంతా పడుకుంటలేరంటే పొద్దు దాకా పడుకున్నారు. కొంతమంది, అందరిని అంటలేదు, కొంతమంది దానికి అలవాటు పడ్డారు. గుడుంబకు, గంజాయికి, ఆన్లైన్ గేమ్లకు పోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. దయచేసి యువతి యువకులు, అమ్మాయిలు ఏం చేస్తలేరు, పిల్లలతోనే వచ్చింది పంచాయతీ. మగ పిల్లలు బాగా ఆలోచన చేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ గేములు బంద్ చేయండి, చదువు మీద దృష్టి పెట్టండి. అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, ఆయన ఎంత కష్టపడితే పైకి వచ్చిండు. ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి, సద్మార్గంలో నడవాలి. ఒక్కరోజు లేట్ అవుతుంది కావచ్చు, న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది, కష్టం గెలుస్తుంది, మంచితనమే నిలబడ్డది. కష్టం చేయండి, తప్పకుండా బాగా చదవండి. ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది. సగం సగం చేస్తే ఏది కాదు. రేవంత్ రెడ్డి లెక్క వారం అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్ ఎండి సజ్జానార్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. టీజీఆర్టీసీలో త్వరలో 3038 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటి భర్తీ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని చెప్పారు. టీజీఎస్ఆర్టీసీ అనేక సంస్కరణల్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్స్ కావచ్చు, మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్లు పాటించడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరగబోయే నియామకాల్లో కూడా మనము రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు గత 3.5 సంవత్సరాల నుంచి బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ఒక ప్రగతి పాఠంలో మన టీజీఎస్ఆర్టీసీ ఉందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గౌరవంగా కూడా ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా, మన సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళ కృషి వల్లనే ఈరోజు సంస్థ బాగా అభివృద్ధి చెందిందని చెప్పడం నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈడీ ఇంజనీరింగ్ వెంకన్న, అదేవిధంగా మన ఆర్ఎం రంగారెడ్డి, శ్రీలత, అదేవిధంగా మన డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంస్ అందరూ కూడా, యాజమాన్యతను కూడా పేరుగా అభినందన చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే రోజు ఇప్పుడు మనము ఈరోజు చాలా ఒక మంచి డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనము అంతకుముందు రీజనల్ మేనేజర్స్ దగ్గర పిఓ కండక్ట్ చేసే మీటింగ్స్ ఇప్పుడు డైరెక్ట్లీ రీజనల్ మేనేజర్స్ దగ్గర మీటింగ్ కండక్ట్ అయిపోతున్నాం. అదేవిధంగా డిఎంస్ దగ్గర కూడా డైరెక్ట్లీ రీప్రజెంటేషన్స్, ఒక లైసెన్స్ ఆఫీసర్స్ ద్వారా కూడా వాళ్ళు ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనము చాలా రిఫార్మ్స్ కూడా ఆయన స్ఫూర్తితోనే అయిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. కృష్ణా నదీ తీరంలో భారీ స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఏపీ పట్టణాభివృద్ధి పురపాలక శాఖ మంత్రి నారాయణ నేడు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలంక భూములను పరిశీలించారు. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల పరిధిలోని పెదలంక, చిన్నలంక భూములను పరిశీలించారు. మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ దాదాపు 3 కిలోమీటర్లు నడిచి లంక భూములను పరిశీలించారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. లీజులు రోడ్ మెటల్ లీజులు రన్ అవుతున్నాయి సార్ అటువైపు. ఇక్కడ అవును సార్, అటు నుంచి అటు ఇప్పుడు మేము అక్కడ ఈ 3 లీజులు ప్రజెంట్ రన్నింగ్ చేశారు. తర్వాత ఇక్కడ ఒక 2 ఉన్నాయి సార్, జోగేశ్వరి. ఈ 2 కూడా అప్లికేషన్స్ సార్ రివిజన్ అలో అయ్యాయి. ఇవి కూడా మహేశ్వర్ గ్లోబల్
ఇది వేసేసి అటు నుంచి వస్తుంది సార్ అక్కడ టాప్ ఏరియాలో వేసారు మధ్యలో అంతేనంట. ఏదైతే ఇక్కడ హిల్ ఉందో ఈ మైన్స్ దాన్ని యాక్చువల్గా ఆ రోజు సిఆర్డీకి ఇచ్చారు, దీన్ని తవ్వారు కూడా. అయితే ఈ మధ్య యాక్చువల్గా మనకున్న అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ ల్యాండ్స్ అన్ని సర్వే చేస్తూ ఉంటే ఇక్కడ 6 మీటర్లు 8 మీటర్లు డెప్త్ తవ్వేశారు, అంటే గ్రౌండ్ లెవెల్ కంటే కూడా. అందువల్ల ఆ ల్యాండ్ని ఎలా వాడాలా అనే దాని మీద యాక్చువల్గా ఈ మధ్య అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అయితే దాని మీద ఇవాళ మైన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోనూ సిఆర్డీ అధికారులతో ఫిజికల్గా చూస్తామని యాక్చువల్ రావడం జరిగింది. ఈ ఏరియా అంతా యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి ఎంత డెప్త్ పోయిందంటే ఫిజికల్గా మనం కొంత చూడగలం, కానీ రియాలిటీ కావాలంటే అంటే దీన్ని ఇట్లే చేయాలంటే ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏదైతే మైన్స్ తవ్వేశారో ఆ ల్యాండ్ కూడా ఇట్లే చేయాలనే ఉద్దేశం, ఇక్కడ రావటం కూడా ఉద్దేశం ఏంటంటే దాన్ని కూడా ఏదో ఒక పర్పస్కి ఏదో ఒక యాక్టివిటీ చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వచ్చాను. దాన్ని ఇమీడియట్గా డ్రోన్ సర్వే చేయించి దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎలా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీన్ని కూడా ఏదో ఒక యూటిలైజేషన్ చేస్తుందని చేస్తామని తెలియజేయడం కోసం వచ్చాను. ఈరోజు అధికారులు కూడా యాక్చువల్గా వచ్చారు, వాళ్ళు కూడా యాక్చువల్గా కొంత క్లారిటీ ఇచ్చారు. వెంటనే దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. అంటే ఏ రకంగా చర్యలు తీసుకుంటారు మైన్స్ లాస్ట్ గవర్నమెంట్? అంటే చర్యలు అంటూ ఏం లేదు, యాక్చువల్గా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము, పర్మిషన్ మైన్స్ వాళ్ళు ఇచ్చారు. దాని మీద సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు, బట్ వాళ్ళకి ఇచ్చిన ప్రకారం వాడుకున్నారు. అయితే దాన్ని ఏ విధంగా మనం బెటర్గా చేసుకోవాలనే ఉద్దేశంతో యాక్చువల్ రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు లేటెస్ట్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి అదనంగా కొంత తీసుకుంటాం అంటే యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు హైదరాబాద్లో కడుతున్నప్పుడు కూడా అందరూ ఇంత ల్యాండ్ ఎందుకు ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ పెడుతుంది. ఆ లెవెల్లో ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు రాబోయే 100 సంవత్సరాలు ఆలోచిస్తారు, మిగతా నాయకులు ఆలోచించారు కదా. ఆయన రాబోయే 100 సంవత్సరాలకు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంటుందని ఆ ఉద్దేశంతో ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్దది రావాలని, దానికి కనీసం ఒక 5,000 ఎకరాలు కావాలి. ఆ ల్యాండ్ తీసుకోవడం కోసం స్టడీ చేయమన్నారు. దాని మీద యాక్చువల్గా సిఆర్డీ అధికారులు యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బండ్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. భూభారతి పోర్టల్ ను ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో అమలు చేయనున్నారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు, రక్షణ, ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం, దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ ఈ ప్రాంతం వందల సంవత్సరాల నుంచి జరిగిన పోరాటాలన్నీ కూడా భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. ఆనాటి కొమరం భీముడు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో పోరాటాలు చేసిన, ఆ తర్వాత నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చాకలి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్యలు గలమెత్తిన, ఆ తర్వాత ప్రజాస్వామిక దేశంలో దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్టు సోదరులు పోరాటాలు చేసిన ఈ పోరాటంలో అమరులైన ప్రతి ఒక్కరూ భూమితో తమకు ఉన్న అనుబంధాన్ని ఆధారంగా చేసుకొని చేసిన పోరాటాలు. ఆ పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు
ప్రజల యొక్క సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు భావించారు. భూమి అనే చర్చ ఎప్పుడొచ్చినా బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, పి నరసింహారావు గారు కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో జరిగిన భూసేకరణ ఒకనాడు వేలాది ఎకరాలు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర ఉన్న భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూ పరిమితి చట్టాలు తెచ్చి వాళ్ళ దగ్గరున్న లక్షలాది ఎకరాలను ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం తెచ్చే భూ కేటాయింపులు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేపట్టారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను బరాబర్ పింక్ బుక్ లో రాసుకుంటాం. బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సభ్యులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బాగా సన్నగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోదరుడు హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై స్పందించారు. తారక్ పాన్ ఇండియా హీరో అని, ఆయన ఏం చేసినా ఎలా ఉన్నా సినిమా కోసమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ కు తారక్ ఎందుకు సన్నగా అయ్యారు, మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ముఖ్యంగా ఈ అవార్డుని ఆయన చేతుల మీద అందుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా బాబాయ్ సినిమాలు, మా నాగార్జున బాబాయ్ సినిమాలు, మా బాలబాబాయ్ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, వీరందరి సినిమాలు చూసే మేము ఎదిగాం. వీళ్ళందరే మాకు ఇన్స్పిరేషన్. ఈరోజు మేము అందరం ఇంత అద్భుతంగా డాన్సులు చేస్తున్నామన్నా, ఇంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నామన్నా ఇదంతా మా సీనియర్లు మాకు నేర్పించినవే, వారి సినిమాలు చూసి మేము నేర్చుకున్నవే.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే దురుద్దేశంతో సాగుతున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతానని ఆమె హెచ్చరించారు. మంగళవారం నాడు ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి పోలీస్ తో ఆ వివరం చెప్పగానే 50% వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి. అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వింటే ముందు, తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి కాదు. కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది గనక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా ఉన్నట్టు మాట్లాడతారు. ఆటోమేటిక్ గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 years నుంచి 21 years ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అనేది తీసుకొస్తాం. ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొందరు కోరుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార దాహంతో తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చివేస్తామని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏవైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కరెక్షన్స్ చేయాల్సి వస్తే ప్రజల కోసం, ప్రజల బాగు కోసం, పేదవాళ్ల కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ రూల్స్ ని కరెక్షన్ చేయడానికి కూడా బేషిజానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మండలాల్లో ఉంచే డేటా ప్రకారం సేకరించిన తర్వాత పేదవాళ్లకి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ప్రభుత్వ స్థలాలలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారో అర్హులైతే వారికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు కల్పించి పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటది.